హృదయపూర్వం. తెలుగు డబ్‌లో మలయాళం మూవీ నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగొచ్చింది. తెలుగు డబ్బింగ్ బావుంది. చేశారు. క్యారెక్టర్స్ యొక్క వాయిసెస్‌కి మ్యాచ్ అయ్యాయి. ఇక స్లైస్ ఆఫ్ లైఫ్ జోనరాలో వచ్చిన సినిమా విషయానికొస్తే చాలా బోరింగ్‌గా అనిపించింది నాకైతే. కనెక్టే అవ్వని డ్రామా, ఫన్నే రాని కామెడీకి తోడు, ఆ స్లీపింగ్ పిల్ నేరేషన్ తోడై, హృదయపూర్వం కాస్త నిద్ర పోరాటంలో అయ్యి, నిద్రతో పోరాటమే చేయాల్సొచ్చింది. మన హీరో సందీప్‌కి హార్ట్ ట్రాన్స్‌ప్లాంట్ చేస్తారు. అది ఒక ఆర్మీ పర్సన్ అయిన రవి అనే వ్యక్తి గుండె. ఇప్పుడు ఫుడ్ బిజినెస్ రన్ చేసే సందీప్‌ని రవి డాటర్ తన మ్యారేజ్‌కి ఇన్వైట్ చేసిద్ది. సందీప్ లోపల ఉన్న హార్ట్ వల్ల తన ఫాదర్ ప్రెజెన్స్ ఉంటది అని. అలా పూణేకి వెళ్ళిన సందీప్ లైఫ్ ఎలా ఎలా గడిచింది అనేదే ఈ హృదయపూర్వం సినిమా. బేసిక్‌గా స్లైస్ ఆఫ్ లైఫ్ మూవీస్‌కి నేను ఫ్యాన్. ఒక కరెక్ట్‌గా సెట్ అయ్యే మూవీ పడితే, దానివల్ల క్రియేట్ అయ్యే సోల్ హ్యాపీనెస్ కానీ, ఎమోషనల్ బీట్స్ ఎంతో హాయినిస్తాయి. ఇది మోస్ట్‌లీ న్యాచురల్‌గా ఉంటేనే పాసిబుల్ అవ్వుద్ది. బట్ ఇందులో కంప్లీట్‌గా ఆపోజిట్. చాలా ఆర్టిఫిషియల్‌గా అనిపించింది. సందీప్ పూణే వెళ్ళాక కరెక్ట్‌గా ఒక 15-20 మినిట్స్‌కి ఒక ఈవెంట్ అన్నట్టు 5, 6 ఈవెంట్స్ పెడతారు. ప్రాబ్లమ్ ఎన్ని అని కాదు. పెట్టినవన్నీ కూడా చాలా ఫేక్‌గా అనిపించాయి. న్యాచురల్‌గా లేవు. కనెక్ట్ అయ్యే ఈవెంట్ ఒక్కటి పడినా చాలు. కానీ కనెక్ట్ అవ్వనివి ఎన్ని పెట్టినా నో యూజ్ కదా! ఇక్కడ అదే జరిగింది. డైలాగ్స్ వైస్ అయితే కొన్ని బావున్నాయి. సందీప్ లైఫ్ గురించి మాట్లాడే 2, 3 సందర్భాలు వర్క్ అయ్యాయి. బట్ దానికి చేసుకున్న ఈవెంట్‌లే బాలేదు. డైలాగ్ కోసం ఈవెంట్ ఫోర్స్‌ఫుల్‌గా పెట్టినట్టున్నాయి. ఇంకా కామెడీ కోసం ఏవేవో చేస్తారు. ఆ రవి యొక్క ఫ్రెండ్ క్యారెక్టర్, ఇంకా సందీప్ బావ క్యారెక్టర్ వీళ్ళతో అవి లైట్ హార్టెడ్ టైప్‌లా గూడా అనిపియలేదు. ఏదో వచ్చారు రన్ టైమ్ లాగడం కోసం 3, 4 మాటలు మాట్లాడి పోవాలి ఇలాగా ఉంటాయి. పర్ఫార్మెన్సెస్ వైస్ 'మోహన్ లాల్' గారు చేశారు. అలాగే సందీప్ కూడా. మాళవిక యాక్టింగ్ డీసెంట్. ఎందుకో ఆమె క్యారెక్టర్ రైటింగే చాలా ఆర్టిఫిషియల్‌గా ఉంది మెయిన్‌గా సినిమాలో. రిమైనింగ్ ఆల్ ఓకే. ఓకే. బీజీఎం ఏమో ఉందో లేదో తెలీదు. ఎక్కడ అనిపియలేదు. ఫైనల్లీ నాకైతే బాలేదు మూవీ. మీ ఇష్టం మరి. స్ట్రీమింగ్ ఇన్ తెలుగు ఆన్ నెట్‌ఫ్లిక్స్. నో బ్యాడ్ లాంగ్వేజ్. నో అడల్ట్ సీన్స్. సినిమా చూసాక మీకెలా ఉందో కింద కామెంట్స్‌లో మాతో తప్పకుండా షేర్ చేసుకోండి. రివ్యూ నచ్చితే మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. విల్ మీట్ ఇన్ నెక్స్ట్ వీడియో. థాంక్ యూ. జై హింద్.